హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్పావు. ఈరోజు మీరు చూస్తున్నారు బెల్ డిజైన్ ఎలా వేసుకోవాలి అనేసి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 7 లేయర్స్ దారం తీసుకున్నాను, అలాగే బీడ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా గంటు వేసుకోవాలి. దాన్ని జార్ గంటు అంటారు. ఇట్లా చేత్తోనే గంటు వేసుకొని కొంచెం హోల్ పెట్టుకొని మీరు అట్లా హోల్ తీసుకొని మీరు ఒక నీడల్ తీసుకుని, నీడల్ వచ్చేసి 11 తీసుకున్నాను నేను, అలాగే 0.7 mmది. సో నీడల్ తీసుకొని అలా కొంచెం టైట్ చేసుకొని కరెక్ట్గా గ్రిప్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు 10 చైన్స్ వేసుకోవాలి. ఇట్లా స్టార్టింగ్లో కొంచెం టైట్ చేసుకొని అలాగే 10 చైన్స్ వేసుకోండి. చూడండి, ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 చైన్స్ వేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో ఫస్ట్ చైన్ వేసుకున్నారు కదా, అక్కడ నుంచి ఒక నాట్ వేసుకోండి, ఒక సింగిల్ క్రోషే లాగా. సో నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో జార్గంట్ వేసినప్పుడు వస్తుంది కదా, అది మీరు కట్ చేసుకోండి, మీకు నెక్స్ట్ డిజైన్కి అడ్డం రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత మీరు కొంచెం అది థ్రెడ్ కొంచెం వెడల్పుగా తీసుకొని ఇలాగా మీకు ఇష్టం వచ్చింది ఏదైనా బీడ్ తీసుకోండి. సో నేను ఈ సింపుల్ బీడ్ తీసుకున్నాను, కొంచెం పెద్దది. సో బీడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు అప్పుడే 10 చైన్స్ వేసుకునేది. సో 10 చైన్స్ మధ్యలోకి అలా పెట్టి ఒకటి సింగిల్ క్రోషే లాగా లాక్ చేసుకోండి. చూడండి అలాగా. సో అట్లా టైట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా గ్రిప్ చిక్కుతుంది. సో లాక్ చేసుకొని ఒక చైన్ వేసుకోండి. చైన్ వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు హాఫ్ డబల్ క్రోషే చేసుకోవాలి. సో ఇది ఇక్కడ ఒక దారం చుట్టుకున్నాను. చూడండి, దారం చైన్ లోపలికి పెట్టి అలా ఒకేసారి అన్నీ కూడాను ఒకేసారి బయటికి తీసుకున్నాను. సో ఇది హాఫ్ డబల్ క్రోషే అంటారు. సో మళ్ళీ ఇంకొకటి ఇలా మీరు 20 చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తున్నా కదా, 2. సో మళ్ళీ ఒకటి దారం చుట్టుకోండి, మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే ఇలా వేసుకోండి. 3, 4 అని ఒకేసారి తీసుకోవాలి. 5, 6, 7, 8, 9. సో ఇంకా ఒకటి తీసుకోండి, ఇక్కడ 10. ఇప్పుడు 10 అవుతాయి కదా. సో 10 అయిన తర్వాత కొంచెం దారం టైట్గా తీసుకొని గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆ బీడ్ లెఫ్ట్లో ఉంది కదా, ఆ లెఫ్ట్లో నుంచి బీడ్తో పాటు గంట వేసాం కదా సింగిల్ క్రోషే. సో ఆ దారం కూడా 2 కలిపి మీరు ఇప్పుడు మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ. సో ఇంకొకసారి చూడండి, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇక్కడ గ్యాప్ కాకుండా మీరు ఏం చేస్తారంటే కన్నా ఇక్కడ బీడ్కి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ నుంచి
లాక్ చేసుకొని సో మీకు అప్పుడు ఇది కరెక్ట్గా బీడ్ కరెక్ట్గా రౌండ్కి చిక్కుతుంది. ఇక్కడ చూడండి 20 చేశాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇంకొకటి బీడ్ అలా లాక్ చేసుకోండి. సో ఇలా డబుల్ క్రోషా అయిన తర్వాత మీరు స్టార్టింగ్లో సింగిల్ చైన్ విత్ డబుల్ క్రోషా వేసారు కదా, అక్కడ మధ్యలో నుంచి స్టార్టింగ్లో గ్రిప్ తీసుకొని లాక్ చేసుకోండి. సో అప్పుడు మీకు బీడ్ విత్ హాఫ్ డబుల్ క్రోషా రౌండ్గా వస్తుంది డిజైన్. చూస్తున్నారు కదా ఇలాగా. ఓకే, అలాగే 2 చైన్స్ తీసుకోండి. 2 చైన్స్ తీసుకున్న మళ్ళీ ఇప్పుడు ఫుల్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇలాగ ఫుల్ డబుల్ క్రోషా. సో అక్కడ స్టార్టింగ్లో హోల్ చిక్కుతుంది కదా, అది ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళే అవసరం లేదు. సో ఫ్రంట్ నుంచి హాఫ్ డబుల్ క్రోషా డిజైన్ వేసుకోవాలి. ఒక కమ్మం అయింది. సో ఇక్కడ చూడండి మధ్యలో గ్యాప్ ఉంది కదా, డబుల్ క్రోషా స్టార్టింగ్లో అక్కడ నుంచి తీసుకోవాలి. సో 2 3 4 5 6 7. మీకు ఇలా కాకపోతే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ట్రై చేయండి. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో 8 వేసాను. సో ఇంకొక 2 వేసుకుందాము. 9 10. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ నుంచి అలా మధ్యలో హోల్స్ కనిపిస్తాయి. సో మీరు ఇప్పుడు ఏం చేసుకున్నారు సార్, ఆల్రెడీ బీడ్ వేసుకున్నారు సార్. సో బీడ్ని లాక్ చేసుకోండి. బీడ్ లాక్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒకటి హోల్ వస్తుంది కదా, కొంచెం గ్యాప్ అక్కడ నుంచి తీసుకొని సో ఒకటి సింగిల్ క్రోషా వేసుకోండి. అలాగే మళ్ళీ బీడ్ లాక్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా పక్క పక్కనే వేసుకోండి, ఏమీ గ్యాప్ వదలకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా అలాగా 2 బీడ్ లాక్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా, నెక్స్ట్ బీడ్ లాక్. సో మీరు కొంచెం టైట్గా వదులుకోండి, బీడ్ లాక్ చేసుకున్నప్పుడు మీకు కరెక్ట్గా గ్రిప్ వస్తుంది. సో బీడ్ ఎక్కడ పోదు. ఇక్కడ చూస్తున్నా కదా అలాగే బీడ్ లాక్, సో మళ్ళీ ఒక సింగిల్ క్రోషా ఇక్కడ చూసుకున్నా కదా. సో ఇలాగే మీరు స్టార్టింగ్లో అప్పుడే 10 డబుల్ క్రోషా చేశారు. సో అలాగే 10 డబుల్ క్రోషా జతకి ఇప్పుడు 10 బీడ్స్ యాడ్ చేసి ఒక సింగిల్ క్రోషా చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు బీడ్స్ మనము ఒక్కొక్కటి సపరేట్గానే తీసుకోవచ్చు, అది కొంచెం లేట్ అవుతుంది, కష్టం అవుతుంది. సో నేను ఈజీ మెథడ్గా ఆల్రెడీ బీడ్స్ని దారం లోపలికి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి తీసుకునేది కొంచెం లేట్ అవుతుంది. సో ఇది ఒక ఈజీ మెథడ్లో అనవచ్చు. బట్ రెండుకి సేమ్ డిజైన్ సేమ్ ఇలాగే కనిపిస్తుంది. చూసారుక ఇలాగా 2 3 4 5 6 7 8 9. సో ఇంకా ఒకటి యాడ్ చేసుకోవాలి. సో మీరు స్టార్టింగ్లో చైన్ చేసుకున్నా కదా 2 చైన్స్, ఇప్పుడు బీడ్ లాక్ చేసుకొని అక్కడ చైన్ దగ్గర కరెక్ట్గా మధ్యలో నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి.
వేసుకున్నాం కదా, ఒక చైన్ వేసుకొని సో థ్రెడ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకునేసి మీరు బ్యాక్ సైడ్ నుంచి గమ్ అప్లై చేసుకొని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత చూస్తారు కదా ఇలా వస్తుంది, ఎంత బ్రైడల్ లుక్గా వస్తుంది చూస్తున్నారు కదా, ఇలాగ వస్తుంది. సో ఇలాగే నేను ఇంకా ఒక 2-3 చేశాను, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇలాగే బ్యాక్ సైడ్ గమ్ కూడా అప్లై చేశాను, ఏమంత కనపడదు, వాషింగ్ చేసిన కూడా కాదు. సో నెక్స్ట్ మీరు క్లాత్ తీసుకునేసి ఆ క్లాత్కి ఒక నాట్ వేసుకొని ఇంకొకసారి సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకొని, సో 2 times వేసుకుంటే గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఒక 2 chains తీసుకొని 1 2 సో 2 chains తీసుకొని మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషే వేసుకొని సో ఒక రౌండ్ చుట్టుకున్నాను నీడిల్కి. సో ఇక్కడ చూసినా కదా అలా కుచ్చేసి మళ్ళీ చూడండి 1 2 సో డబుల్ క్రోషే అయ్యింది. సో ఇలాగే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో 2 సార్లు సింగిల్ క్రోషే వేసుకున్నాను కదా, సో ఇక్కడ మీరు 3 వేసుకున్నా కూడా అవుతుంది. సో ఇక్కడ వచ్చేస్తున్నాయి కదా ఇలాగ 1 2 సో డబుల్ క్రోషే అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చుట్టుకొని మళ్ళీ ఇంకొకటి దాని పక్కలోనే ఇంకొకటి డబుల్ క్రోషే వేసుకోండి. చూస్తున్నారు కదా ఇలాగా. సో నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అప్పుడే మీరు బెల్ డిజైన్ చేశారు కదా, సో ఇక్కడ ఒక 3 chains వేసుకునేసి 3 chains వేసుకొని ఇది మీరు కూర్చొని వేసుకోవచ్చు లేదా కొంచెం గ్యాప్ అయినా వదలవచ్చు. సో నేను ఇక్కడ సైజ్ కరెక్ట్గా తీసుకునేసి నేను సో 3 chainకి ఎంత అవుతుందో మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషే వేసుకుంటున్నాను చూడండి ఇలాగ. సో మళ్ళీ దారం చుట్టుకొని మళ్ళీ దాని పక్కలోనే ఒక డబుల్ క్రోషే వేసుకోండి. సో ఇలా ఒక్కొక్క చోటు 4 కంబాలు వేసుకుంటే కన్నా మీకు డిజైన్ బాగా యూనిక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ 3 అయినాయి చూడండి, ఇలా 3 అయినాయి. ఇంకొకటి డబుల్ క్రోషే వేసుకోండి. చూస్తున్నారు కదా అలా తీసుకోవాలి. సో వేసిన తర్వాత చూడండి ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, మధ్యలో స్పేస్. మీరు కావాలంటే అక్కడ బీడ్ యాడ్ లేదా కుచ్చు వేసుకోవచ్చు. సో చూడండి గమ్ అప్లై చేసి ఇలా బ్యాక్ సైడ్. సో ఇప్పుడు బ్యాక్ నుంచి బ్యాక్ పెట్టుకొనేసి సో మిడిల్లో నుంచి కరెక్ట్గా చూస్తున్నారు కదా ఇలాగ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషే 2 times వేసుకోవాలి. సో ఎలాగ చూడండి. సో క్లాత్కి బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొనేసి ఇక్కడ నుంచి అలా అలా అనేసి చూడండి ఇలాగ క్లాత్ పెట్టుకునేసి ఇలా సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. సో ఒకటి మీకు చాలదు అనుకుంటే ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇంకొకసారి అదే హోల్లోనే. సో ఇలా గంట ఉంది కదా, గంట వేసుకొనేసి గంటని లాక్ చేసుకోండి. సో ఇలా 2 times వేసుకోండి. 2 times వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకొని సో ఒక చైన్ వేసుకొని మళ్ళీ డబుల్ క్రోషే వేసుకోండి. సో ఒకసారి చుట్టుకొని ఇలా డబుల్ క్రోషే 1 2. సో అలాగే మీరు రైట్ సైడ్ 4 వేసుకున్నారు కదా, సో లెఫ్ట్ సైడ్ కూడాను 4 కంబాలు డబుల్ క్రోషే వేసుకోండి. 2 3 4. సో ఇలా మీరు ఫుల్ అంత డిజైన్కి వేసుకోండి. సో 4 కంబాలు మళ్ళీ ఒక బెల్ డిజైన్ మళ్ళీ 4 కంబాలు ఇలా స్పేస్ వదులుకొని ఇలా చేసుకోండి. చేసుకుంటూ వచ్చిన తర్వాత 2 chains తీసుకొని 2 chains కింద కరెక్ట్గా అక్కడ లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఇంకా ఒకటి సింగిల్ క్రోషే వేసుకోండి. ఇక్కడ చూసాం కదా ఇలాగా సింగిల్ క్రోషే. సో సింగిల్ క్రోషే వేసుకొని మీరు కొంచెం చైన్ అలా ఒక చైన్ తీసుకొని దీన్ని కట్ చేసుకోండి. సో ఇక్కడ చూసాం కదా ఫుల్ డిజైన్ అంతా 4 అలాగే చేశాను. మధ్యలో స్పేస్ 3 chains 4 కంబాలు డబుల్ క్రోషే కంబాలు మళ్ళీ 3 chain మళ్ళీ
డిజైన్. సో మీకు నా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.